ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणान्नवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथ यामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। अस्मद्గురుభ్యో నమః। భాగవత గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహం తెలియజేసుకుంటూ భాగవత ఆచార్య కృపా కటాక్షం చేత శ్రీమాన్ రవిశంకర్ గారికి కలిగినటువంటి ఒక సంకల్పం యతిరాజ వింశతి సేవించాలి అని. రాబోయే మనవణ మామూల యొక్క త్రినక్షత్రం రోజున ఆచార్య ముఖోల్లాసంగా ఈ స్తోత్ర పాఠాన్ని సన్నిధిలో విన్నవించాలి అని వారికి కోరిక కలగటం, వారు దాసుని ఆజ్ఞాపించడం, మీతోని కలిసి ప్రబంధాన్ని మనం సేవించుకుంటున్నాం. నిన్నటి రోజున ఉపోద్ఘాతం సేవించుకున్నాం. అలాగే ధనియని యొక్క అర్థాన్ని కూడా చూశాం. అలాగే 5 శ్లోకాలు మనం సంతరూపకంగా వారు చెప్పారు, గోష్ఠి వారు కూడా చెప్పారు. ఇప్పుడు మొదటి 5 శ్లోకాలు తనియంతో పాటుగా మొదటి 5 శ్లోకాలు వారు చదువుతారు. ముందు తనియన్ చదువుతారు, తర్వాత మొదటి శ్లోకం చదివి ఒక 2 నిమిషాలు ఆగుతారు. ఆ మొదటి శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా దాసు వివరిస్తాడు. ఆసక్తితో వింటున్నారు కాబట్టి మరీ లోపలికి వ్యాఖ్యానంలో వెళ్లకుండా కనీసం పైపైన అర్థం ఏం చెప్తుంది ఆ శ్లోకం అది చూసి మిగతా పాఠానికి వెళదాం. పెద్ద సమయం ఏం పట్టదు. స్క్రీన్ ప్రెజెంట్ చేస్తున్నాడు దాసుడు. ముందుగా మీరు అస్మద్గురుభ్యో నమః చెప్పి తనయం సేవించండి. ஓம் அஸ்மத்குருப்யோ நம. ஆழ்வார் எம்பெருமானார்ஜிய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமः. யஸ்துதிம் யதிபதி பிரசாதனீம் வியாஜஹார யதிராஜ விம்சதிம் தம் பிரபன்ன ஜனசாதகாம்புதம் நௌமி சௌம்யவர யோகி புங்கவம். మొదటి శ్లోకం. श्रीमाधवाङ्घ्रिजलजद्वय नित्यसेवा प्रेमा विलासय पराङ्कुशपादभक्तं कामादिदोषहरमात्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना. ఈ యతిరాజ వింశతి అనే స్తోత్ర పాఠాన్ని మనవాడ మామూనులు ఎవరి విషయంగా అనుగ్రహిస్తున్నారు? ఇప్పుడు ఎవరిని కీర్తిస్తూ అనుగ్రహించారు ఈ స్తోత్ర పాఠాన్ని? రామానుజుల వారి గురించి అడిగాను కదా, రామానుజుల వారి గురించి చెప్తున్నారు. రామానుజుల వారిని కీర్తిస్తూ అనుగ్రహించినటువంటి 20 శ్లోకములు కలది యతిరాజ వింశతి. ఇందులో మొదటి శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్తున్నారు. శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్యసేవ ప్రేమా విలాసయ పరాంకుశ పాదభక్తం కామాదిదోషహరమాత్మ పదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. ముందు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయన యొక్క పాదపద్మములు ఎటువంటివి? తామర వంటి పాదపద్మములందు అనవరతముగా కైంకర్యం. అంటే ఒడివేలు కాళమెల్లాం ఉడనాయి మన్ని అని నమ్మాడు వారు చెప్తారు కదా, అదేవిధంగా కాలం ఉన్నంత వరకు గడిచిన కాలంలో కూడా నా కైంకర్యం స్వామి అన్నాడు నమ్మాడు వారు. అటువంటి శ్రీమన్నారాయణ యొక్క శ్రీచరణాలే ప్రాప్యము ప్రాపకము అని సర్వకాల సర్వ అవస్థలందు కైంకర్యం
చెవిటిలో నిరతము ఆసక్తి కలిగినటువంటి నమ్మాళ్ళవార్లు. ఆసక్తి కలిగినటువంటి నమ్మాళ్ళవార్లు. అటువంటి నమ్మాళ్ళ వార్ల యొక్క శ్రీపాదముల యందు మిక్కిలి భక్తి కలిగినటువంటి వారు రామానుజులు. చూడండి ఎలా వర్ణిస్తున్నారు, చూడండి ఎంత అద్భుతంగా. నేరుగా రామానుజుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు, రామానుజుల క్వాలిఫికేషన్స్ గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారు, ఎటువంటి రామానుజులు అని చెప్తున్నారు అంటే ఎంతో గొప్ప జ్ఞాన వైరాగ్య సంపన్నులు అలా కూడా మొదలు పెట్టొచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే సాక్షాత్ ఆదిశేష స్వరూపులు వారు, అందులో ఏం ఇది లేదు. కానీ ఏ పురస్కరంగా చెప్తున్నారు చూడండి. ఏ పెరుమాళ యొక్క, ఏ శ్రీమన్నారాయణ యొక్క పాద పద్మముల యందు నిరంతరము మిక్కిలి కైంకర్యము చేయటంలో అభినివేశం కలిగినటువంటి నమ్మాళ్ళు వారు ఉన్నారో అటువంటి నమ్మాళ్ళు వారి యొక్క పాదాల యందు మిక్కిలి అభినివేశం ప్రీతి కలిగినటువంటి రామానుజులు. మళ్ళీ ఎటువంటి రామానుజులు అంటే కామాది దోష హరమాత్మ పదాశ్రితానం. అంటే లౌకికంగా ఉన్నటువంటి వారికి వారి యొక్క దోషాలు పోగొట్టేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. ఎవరైతే రామానుజులను ఆశ్రయిస్తారో వారి యందు ఉండేటువంటి దోషాలని పోగొట్టేటువంటి రామానుజుల వారు యతిపతిం, యతి సార్వభౌములు, జితేంద్రియులు అంటారు ఇతరులు కదా. జయశీల, జీయర్. జీయర్ అంటే శీలాన్ని చేయించినటువంటి వారు, అంటే ఇంద్రియ నిగ్రహము కలిగిన వారు, ఇంద్రియములపై పరిపూర్ణమైన కమాండ్ కలిగినటువంటి వారు అని అర్థం. సో మనలాంటి వారం చపల చిత్తులం, ఇంద్రియాలకు లోబడినటువంటి వాళ్ళం, వాటిని జయించిన వారు జీయర్లు అనబడతారు. సో అటువంటి ఇతరులలో కూడా సార్వభౌములు గొప్ప గొప్పటువంటి వారు. అటువంటి రామానుజులను ప్రణమామి మూర్ధున, శిరసు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు. అద్భుతమైనటువంటి శ్లోకం అది. తర్వాత రెండో శ్లోకాన్ని సేవించండి. శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం శ్రీమత్పరాంకుశపదాంబుజభృంగరాజం శ్రీభట్టనాథ పరకాలముఖాబ్జమిత్రం శ్రీవత్సచిహ్న శరణం యతిరాజమీడే. ఇప్పుడు అక్కడ మొట్టమొదటిగా మాధవాంఘ్రి అని చెప్పారు. మాధవుడు లక్ష్మి యొక్క భర్త శ్రీమన్నారాయణుడు. మరి ఆ శ్రీమన్నారాయణ ఎక్కడ ఏం చేస్తున్నాడండి? ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు కదా. ఆ వైకుంఠంలో ఉన్న స్వామిని మనం సేవించలేము. సరే కొద్దిగా కిందికి వస్తే పాలకడలో ఉన్నాడు. ఇప్పుడు ఆ పాలకడలో ఉన్న స్వామిని సేవించగలుగుతామా? అమ్మో, అది కూడా కష్టమే. శరీరంతో వెళ్ళి సేవించేటువంటి అవకాశం లేనే లేదు. ఇకపోతే విభవములు, విభవావతారం అంటే రామకృష్ణాది అవతారాలు, అవి ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి. వారు అవతరించిన కాలంలో మనం లేము, మనం ఉన్న కాలంలో వారు మన ముందు నడయాడే పరిస్థితి కూడా లేదు. పర వ్యూహ విభవ అయిపోయింది. ఇకపోతే అంతర్యామి అంటే మన లోపల ఉన్నటువంటి స్వామి, అది అష్టాంగ యోగంలో పడితే కానీ మనం సేవించడం కష్టం, మనకంత యోగ సాధన కూడా లేదు. మరి ఆ కళ్ళ ముందు కనిపించే స్వామి ఎవరండి అంటే అర్చామూర్తి. ఏ అర్చామూర్తి? అర్చావతార చక్రవర్తి రంగనాథర్. అటువంటి రంగనాథుడు అంటే పరవ్యూహ విభవ అంతర్యామి వల్ల కాకుండా అందరి కళ్ళ ముందు చక్కగా కనిపించేటువంటి భక్త సులభుడై భక్తుల యొక్క కోరికలన్నింటినీ తీర్చుటకు, వారు చేసేటువంటి అర్చనాదులను స్వీకరించుటకు, మన కొరకు మనల్ని అనుగ్రహించడం కొరకు ఉన్నటువంటి స్వామి అర్చావతార చక్రవర్తి రంగనాథుడు. అటువంటి రంగనాథుడు ఉభయ కావేరీ మధ్యలో శ్రీరంగంలో చక్కగా పవళించి ఉన్నాడు. అలాంటి రంగనాథుని యొక్క పాదపద్మముల యందు తామర పువ్వుల్లో ఉండేటువంటి భోగ్యతను అనుభవించే రాజహంస. సాధారణంగా మన పూర్వాచారులను కానీ పెద్దలను కానీ పోలుస్తున్నప్పుడు భృంగరాజం, రాజహంసం అని పోలుస్తారు. ఏమిటి దీని వెనకాలన్నటువంటిది అని ఒకసారి చూద్దాం. సాధారణంగా హంసలు మనకి ఇప్పుడు కనిపించడం లేదు. హంసలు మనకి ఇప్పుడు కనిపించడం లేదు. ఏం కనబడుతున్నాయి మనకి ఇప్పుడు? మ్యాక్సిమం లేక్స్లో బాతులు మాత్రమే కనబడుతున్నాయి, డక్స్ మాత్రమే కనబడుతున్నాయి తప్ప హంసలు కనపడటం లేదు. అవి పోయినాయి, ఆ జాతి అంతరించిపోయింది. హంసలు తిరగాలి అంటే సమృద్ధిగా నీరు ఉండాలి. ఒక్కసారి తిరుప్పాలకు వెళ్ళండి. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు అన్నారు. అంటే చక్కటి వరి పొలములు కలిగినటువంటి, అలా వివరిస్తూ హంసలను కలిగినటువంటి గోదాదేవి అన్నారు. అంటే హంసలు సంచరించాలి అంటే నీరు సమృద్ధిగా ఉండాలి. నీరు సమృద్ధిగా ఉన్నాయంటే అక్కడ కమలాలు వికసించి చక్కగా ఉంటాయి. సో అటువంటి కమలాల మధ్యలో తిరుగుతూ ఆహ్లాదంగా ఉంటాయి హంసలు.
అటువంటి ఆ రంగనాథుడి యొక్క శ్రీపాదాలను అలా పోల్చారనమాట. బట్ అటువంటి అర్చావతారమూర్తి రంగనాథుడి యొక్క పాదాలు, అటువంటి పాదాల యొక్క భోగ్యతలు ఆ తామరలాగా భావించి తిరుగాడుచున్నటువంటి ఒక హంసలాగా రామానుజుల్ని ఇక్కడ చెప్తున్నారు. అలాగే శ్రీమద్ పరాంకుశ పదాంబుజ భృంగరాజం అటుపైన అటువంటి ఆ స్వామి ఆ రంగనాథుడి యొక్క శ్రీపాదాల్లో భోగ్యతను అనుభవిస్తున్నటువంటి రాజహంస వలె, అలాగే భగవదేక ప్రణవులు అంటే శ్రీమన్నారాయణ సర్వస్వము ఉண்ணும் సోరు పరుగునీర్ తిన్నుం వెత్తిలయం ఎల్లాం కண்ணన్ ధారకము పోషకము భోగ్యము తాగే నీరు తినే ఆహారము అలాగే భోగ్యమైన పదార్థాలు ఇవన్నీ నాకు కണ്ണన్ 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 అన్నారు నమ్మాళ్ళు వారు. అంతేగాని ఏ ఆహారం పుచ్చుకోలేదు, ఏ తీర్థము సేవించలేదు, ఏ పాలు తాగలేదు. అలాగే 30 సంవత్సరాలు ఉన్నారు కదా. అంత పరమాత్మ నుండి ఆ నమ్మాళ్ళు వారు. ఆ నమ్మాళ్ళు వారి యొక్క పథకంలో ఏంది ఆ అటువంటి పుష్పములందు చక్కటి మకరందాన్ని అంటే తేనెను అనుభవించడానికి తిరుగుతున్నటువంటి తుమ్మెద వలె, అటువంటి తుమ్మెద లాంటి వారు. అలాగే కూరత్తాళ్వ లాంటి వారికి ప్రాప్య ప్రాపక భూతులైనటువంటి ఎంబెరుమానులను నేను స్తోత్రం చేస్తున్నాను అని అన్నారు. అంటే ఏంటి అర్థం? పూర్వాచారులందరూ కూడా శ్రీమన్నారాయణుడే ఉపాయము ఉపేయము అని తలచిన వారు. సాధారణంగా లోకంలో ఏదైనా పొందాలి అంటే దాన్ని ఫలము ప్రాప్యము అంటారు. దాన్ని పొందించే సాధనాన్ని ప్రాపకము అని అంటారు. నెలకు ₹1,00,000 సంపాదించాలి, ₹1,00,000 అనేది ప్రాప్యము అనబడుతుంది. ఆ లక్ష సంపాదించాలంటే వ్యాపారం చేయాలి, లేదా ఉద్యోగం చేయాలి, లేదా వ్యవసాయం చేయాలి, అది ప్రాపకము అనబడుతుంది. అలా కానీ భగవద్ విషయంలో వేరే వేరే ఉపాయాలు కాకుండా శ్రీమన్నారాయణ యొక్క శ్రీపాదాలే ఉపాయము ఉపేయము. మనం పొందేది ఆ పెరుమాళని, పొందడానికి సాధనము ఆ పెరుమాళ్లే అని గట్టిగా నమ్మినటువంటి అటువంటి ఆ స్వాములు వాళ్ళు ఎంబెరుమానార్ల యొక్క భాగవత నిష్టను ఆశ్రితులకు కూడా ప్రాప్యులై ఉన్నటువంటి విధానాన్ని వారు చెప్తున్నారు. అంటే ఈ విషయంగా ఏం చెప్తున్నారంటే అటువంటి శ్రీవత్స చిహ్న శరణం కురుత్తాళ్వానికి ప్రాప్యభూతులై యతిరాజం ఎంబెరుమానార్లను స్తుతించుచున్నాను. అంటే కూరేశులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రామానుజుల యొక్క శ్రీచరణాలే మాకు ప్రాప్యము ప్రాపకము అని అనుకున్నారు. అటువంటి రామానుజులను నేను స్తుతిస్తున్నాను అని చెప్పారు. అటుపైన 3వ శ్లోకం చేయించు. వాచా యతీంద్రమనసా వపుషా చ యుష్మత్ పాదారవిందయుగళం భజతాం గురూణాం కూరాధినాథ కురుకేశముఖాద్య పుంసాం పాదానుచింతన పరస్సతతం భవేయం. ఓ యతిరాజా, ఇతరులో శ్రేష్ఠుడైనటువంటి ఓ రామానుజ, మనసా వపుషాచ యుష్మత్ అంటే దేవరవారి యొక్క శ్రీపదల యొక్క అంటే మనోవాక్కాయ కర్మల చేత మీ యొక్క చరణాల విందాలను నేను ఆశ్రయించువారైనటువంటి ఆచార్యులు ఎవరైనటువంటి వారు కూరాధినాథులు, కూరేశులు, కురుకేశులు అంటే కురత్తాళ్వాన్ ఒకరు, తిరుక్కురుహే పిరాన్ పెళ్ళాన్ ఇలాంటి పూర్వపురుషుల యొక్క వారి యొక్క శ్రీపాదాలను ధ్యానించేట్లుగా వాళ్ళ యొక్క శ్రీపాదాల యందు ఆసక్తి కలిగి ఉండేట్లుగా నన్ను అనుగ్రహించండి. అలా ఉండాల్సిన వాడిగా నేను ఉండవలేను అని ప్రార్థిస్తున్నారు. ఏం చెప్తున్నారండి ఈ శ్లోకంలో అంటే రామానుజుల శ్రీపాదాలు ధ్యానించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చూడండి మన సంప్రదాయంలో ప్రథమ పర్వనిష్ట అంటారు అంటే భగవంతుడే సర్వస్వం అనుకోవటం. ఆ తర్వాత కొద్దిగా జ్ఞానం కలిగిన తర్వాత మధ్యమ పర్వనిష్ట భాగవతోత్తములు, చరమ పర్వనిష్ట ఆచార్యులు. మరి ఇక్కడ రామానుజుల విషయంలో స్తోత్రం చేస్తున్నారు కదా, ముందు రామానుజుల విషయంలో పరిపూర్ణమైన శ్రద్ధాశక్తులు కలిగి ఉండాలి అని ప్రార్థించి అటుపైన రామానుజులను ఆశ్రయించిన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రీపాదాల యందు కూడా నా యొక్క మనసు నిలుచుకొని ఉండాలి అంటున్నారు. అంటే దీనిలో ఎంత గొప్ప అర్థం ఉందంటే తిరుమంత్రార్థం సేవించిన వాళ్ళకి తెలుస్తుంది మన యొక్క స్వరూపం ఎట్లా ఉండాలి. అంటే ఓ స్వామి ఉన్నడియార్కడిమై నిన్ను సేవించే వాళ్ళ యొక్క భక్తుల దాసులుగా ఉండేట్లుగా చూడుము అనటమే మా శ్రీవైష్ణవ స్వరూపం. శ్రీవైష్ణవ స్వరూపం ఏమిటంటే నేరుగా ఓ స్వామి నీకు చెందినవాడని అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ
భగవంతుని పట్ల మనం చూపించేటువంటి శేషత్వ భావం కన్నా ఆయన దాసుల యందు మనం చూపించే శేషత్వ భావము ఆయనకు మరింత 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 సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఇక్కడ రామానుజ నిన్ను ఆశ్రయించినటువంటి కూరత్తాళ్వాన్లు, అలాగే తిరుక్కురుగై పిళ్ళాన్ తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ వీరు రామానుజులకు అత్యంత ప్రియమైన శిష్యులు. వీరు ఈడు వ్యాఖ్యానం ముందు ఆ, నమ్మాళ్ళవారి యొక్క తిరువాబునికి ఆధారపడి వ్యాఖ్యానాన్ని వీరు అందించారు. చాలా మహానుభావులు. అంటే వీళ్ళందరూ కూడా రామానుజే మిమ్మల్ని సేవించారు. అదో మిమ్మల్ని సేవించిన యొక్క ఆ భక్తుల భాగవతంలో ఉన్నారే వారి పాదాలను కూడా నేను ఎల్లప్పుడూ ధ్యానించేట్లుగా అవుదునుగాక అని త్వద్వాస దాస చరణావధి దాస దాస అన్నట్లుగా ప్రార్థిస్తున్నారు ఇక్కడ. నాలుగవది. नित्यं यतीन्द्र तव दिव्यवपुष्पृतौ मे सक्तं मनो भवतु वाग्गुणकीर्तनेऽसौ कृत्यं च दास्यकरणे तु करद्वयस्य वृत्यन्तरेस्तु विमुखं करणत्रयं च. ఓ రామానుజ, ఓ యతి సార్వభౌమ, ఓ యతిపతి రామానుజ, నా యొక్క మనస్సు దేవరవారి యొక్క అప్రాకృతమైన తిరుమేని యొక్క స్మరణలో ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిగా ఉండాలి. అంటే ఇది ఒక లక్షణం అండి. ఇది శిష్య లక్షణాన్ని చెప్తున్నారు. శిష్యులైనటువంటి వారు ఆచార్యుల యొక్క తిరుమేనిని భావిస్తూ ఆ తిరుమేని యందు ఆసక్తి కలిగి ఉండాలి అంటారు. అందుకని చూడండి, మనం నిత్యం తిరువారాధనలో మనం తీర్థం తీసుకునేటప్పుడు செய்யத்தாமரை தாளினை வாழியே சேலை வாழி திருநாபி வாழியே துய்ய மார்பும் புரிநூலும் வாழியே சுந்தர திருத்தோழினை வாழியே கையுமேந்திய முக்கோலும் வாழியே கருணை பொங்கிய கண்ணினை வாழியே பொய்யிலாத மணவாள மாமுனி పుంది వాడి పుగళ్ వాడి వాడియే అని మనవాళ మామూలు యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించారు వారి శిష్యులు. సీతామరై తలనేవాడి. ఆహా, ఏమి మీ యొక్క పాదార విందములు, చక్కటి భుజములు, త్రిదండము, ఒంటి మీద ఉన్నటువంటి చక్కటి ధగాయమైన శోభతున్నటువంటి పొరి నూలు, ఆ యజ్ఞోపవీతము, దేవరవారి లలాటి మీద ఉన్నటువంటి ఊర్ధ్వపుండ్రము, వాటన్నిటిని భావించాలి శిష్యులు. అలాగే ఇక్కడ మనవాళ మామూలు రామానుజుల యొక్క తిరుమేని యందు ఈడుపడాలి. నా మనసు దేవరవారి యొక్క తిరుమేని, అప్రాకృతమైనటువంటి తిరుమేని యందు ఎల్లప్పుడూ కూరుకునే ఉండేలాగా అవుగాక. ఈ వాక్యింద్రియము దేవరవారి యొక్క గుణములను స్తుతించడం యందు ఆసక్తి కలిగి ఉండుగాక. అంటే మనోవాక్కాయ కర్మలు ఈ రెండు చేతులు కూడా కైంకర్యంలో ఈడుపడి ఉండుగాక. కాబట్టి ఈ కరణత్రయాల చేత మిగతా విషయాలను విముక్తిని కలిగి పరాన్ముఖుడనై వాటి యందు ఆసక్తి లేక మనసా వాచా కర్మణ దేవరవారి కైంకర్యందే ఈడుపడేట్లుగా అనుగ్రహించండి అని అంటున్నారు. తర్వాత अष्टाक्षराख्यमनुराजपदत्रयार्थ निष्ठां ममात्र वितराद्य यतीन्द्रनाथ शिष्टाग्रगण्यजनसेव्य भवात्पदाब्जे हृष्टास्तु नित्यमनुभूय ममास्य बुद्धिः. ఓ రామానుజ, ఓ యతి శ్రేష్ఠ, ఇతరులో శ్రేష్టమైన వాడా యతి పుంగవ రామానుజ, నాకు ఈ లోకమందే ఇప్పుడే ఈ అష్టాక్షరి ఉంది చూసారా? ఎటువంటి అష్టాక్షరి? 8 అక్షరములు కలిగి 3 పదములు కలిగినటువంటి ఆ తిరుమంత్రం యొక్క ఆ యొక్క అర్థమునందు ఆ స్థితిని నాకు కలిగించండి. అంటే ఏంటి? అష్టాక్షరం ఏం చెప్తుందండి? మన స్వరూపాన్ని తెలియజేస్తుంది. జీవుడు పరమాత్మకు శేషుడు. పరమాత్మకు సర్వకాల సర్వ అవస్థలలో కైంకర్యం చేయదగిన వాడు. అలాగే తనకు తాను రక్షకుడు కాదు, అలాగే ఇంకొకరు కూడా రక్షకుడు కాదు. ప్రాప్యము కూడా శ్రీమన్నారాయణుడే. పొందించేవాడు ఆయనే, పొందబడేవాడు ఆయనే. నాకు నేను రక్షకుడిని కాదు, నాకు ఇతరులు కూడా రక్షకుడు కాదు, ఎల్లప్పుడూ అతనికి చెందినవాడినే
ఆకారత్రయము, అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం, ఈ విషయాలన్నీ నా బుద్ధిలో స్థిరంగా ఉండేట్లుగా దేవుడు అనుగ్రహించాలి అని చెప్తున్నారు. ఇంతవరకు మనం సంత కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నుంచి 6వ శ్లోకం. ఇది సంత రూపంలో రెండు రెండు సార్లు వారు చెప్తారు. వారు చెప్పడం అయిపోయిన తర్వాత గోష్ఠి వారు కూడా చెప్తారు. అల్పాపిమేన భవదీయ अल्पापिमेन भवदीय अल्पापिमेन भवदीय పదాబ్జ భక్తి पदाब्ज भक्तिः पदाब्ज भक्तिः శబ్దాదిభోగ शब्दादिभोग शब्दादिभोग రుచిరన్వహమేధతేహ रुचिरन्वहमेधतेह रुचिरन्वहमेधतेह మత్పాప మత్పాపమేవ హి मत्पापमेव हि मत्पापमेव हि నిదానమముష్య నాన్యత్ निदानममुष्य नान्यत् निदानममुष्य नान्यत् తద్వారయార్యయతిరాజ దయైక సింధో तद्वारयार्ययति राजदयैकसिन्धोः तद्वारयार्ययति राजदयैकसिन्धोः సింధో సింధో విసర్గ లేదు అక్కడ, సారీ పర్వాలేదు. అడిగాను సింధు పర్వాలేదు. ఒకసారి పూర్తి శ్లోకాలు చేద్దాం. అల్పాపిమేన భవదీయ పదాబ్జ భక్తి శబ్దాదిభోగ రుచిరన్వహమేధతేహ మత్పాపమేవ హి నిదానమముష్య నాన్యత్ తద్వారయార్యయతి రాజ దయైక సింధో. 7వ శ్లోకం. వృత్యా 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 పశుర్నరవపుస్త్వహమీదృశోऽపి పశుర్నరవపుస్త్వహమీ దృశోపి అటు విడి తీసుకుందాం. పశుర్నరవపుః పశుర్నరవపుః పశుర్నరవపు త్వహమీదృశోऽపి త్వహమీదృశోऽపి కలిపినప్పుడు పశుర్నరవపుస్త్వహమీదృశోऽపి పశుర్నరవపుస్త్వహమీదృశోऽపి పశుర్నరవపుస్త్వర పశుర్నరవపుస్త్వహమీదృశోపి పశుర్నరవపుస్త్వహమీదృశోపి పశుర్నరవపుః త్వహం ఈదృశः అపి పశుర్నరవపుస్త్వహమీదృశోऽపి. బాగుంది. తర్వాత శృత్యాదిసిద్ధ 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 నిఖిలాత్మగుణాశ్రయోయం 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 ఇత్యాదరేణ కృతినోపి ఇత్యాధరేణ కృతినోపి ఇత్యాధరేణ కృతినోపి అక్కడ ఒత్తు ధా వచ్చింది, నార్మల్ దా. ఇత్యాదరేణ కృతినోపి ఇత్యాదరేణ కృతినోపి ఇత్యాదరేణ కృతినోపి మితః ప్రవక్తుం మితః ప్రవక్తుం మితః ప్రవక్తుం అద్యాపి వంచన పరోత్ర అద్యాపి వంచన పరోత్ర అద్యాపి వంచన పరోత్ర యతీంద్రవర్తే యతీంద్రవర్తే యతీంద్రవర్తే
వృత్యా పశుర్నరవపుస్త్వహమీదృశోऽపి శృత్యాదిసిద్ధ నిఖిలాత్మగుణాశ్రయోऽయం ఇత్యాదరేణ కృతినోऽపి మిథః ప్రవక్తుం అద్యాపి వంచన పరోత్ర యతీంద్రవర్తే. 8వ శ్లోకం. దుఃఖావహోహమనిశం 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 తవ దుష్టచేష్టః తవ దుష్టచేష్టః తవ దుష్టచేష్టః శబ్దాదిభోగనిరతః 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 శరణాగతాఖ్యః శరణాగతాఖ్యః శరణాగతాఖ్యః. ఇప్పుడు మనం ఫుల్ శ్లోకం సేవిస్తున్నప్పుడు ఈ రెండో లైన్ చూసారా? ఇప్పుడు శబ్దాది భోగ నిరత ప్లస్ శరణాగతాఖ్య, ఇక్కడ విసర్గ సంధి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నిరత ఉంది చూసారా? అడిగండి. ఆ విసర్గ పోయి సాకిన సావత్ వస్తుంది. అప్పుడు మీరు ఎలా చదువుతారు? ఫుల్ లైన్ చదివినప్పుడు ఎలా చదువుతారు చెప్పండి? శబ్దాదిభోగనిరత శరణాగతాఖ్యః. ఎక్సలెంట్. అది ఎక్కడైనా ఇదే రూల్. అటు పక్కన సా ఉంటే సాక్ సావత్ వస్తుంది, సా ఉంటే సాక్ సావత్ వస్తుంది. అలా విసర్గ సంధి. త్వత్పాద భక్త ఇవ త్వత్పాదభక్త ఇవ త్వత్పాదభక్త ఇవ శిష్టజనౌఘ మధ్యే శిష్టజనౌఘమధ్యే శిష్టజనౌఘమధ్యే మిథ్యాచరామి యతిరాజ మిథ్యాచరామి యతిరాజ మిథ్యాచరామి యతిరాజ తతోస్మి మూర్ఖః తతోస్మి మూర్ఖః తతోస్మి మూర్ఖః. దుఃఖావహోహమనిశం తవ దుష్టచేష్టః శబ్దాదిభోగనిరతః శరణాగతాఖ్యః త్వత్పాదభక్త ఇవ శిష్టజనౌఘ మధ్యే మిథ్యాచరామి యతిరాజ తతోస్మి మూర్ఖః. 9వ శ్లోకం. నిత్యం త్వహం పరిభవామి నిత్యం త్వహం పరిభవామి నిత్యం త్వహం పరిభవామి గురుం చ మంత్రం గురుం చ మంత్రం గురుం చ మంత్రం తద్దేవతామపి 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 న కించిదహో బిభేమి న కించిదహో బిభేమి న కించిదహో బిభేమి న కించిదహో బిభేమి. ఇత్థం సఠోప్యసఠవత్ ఇత్థం సఠోప్య సఠవత్ ఇత్థం సఠోప్య సఠవత్. అక్కడ తప్పు చదివాను అడిగాను. భవది ఏమండి? అక్కడ నేను తప్పు చదివినట్టు అనిపించింది నాకు. సఠవద్గా సోమ అడిగాను. సఠోప్యసఠవత్ కరెక్టే. సఠోప్యసఠవత్. సఠో మళ్ళీ చెప్పండి ఒకసారి. సఠవత్ ఒత్తు ఠ. అడిగాను. మళ్ళీ ఒకసారి. ఇత్థం సఠోప్యసఠవత్ ఇత్థం సఠోప్య సఠవత్ ఇత్థం సఠోప్య సఠవత్ భవదీయ సంఘే భవదీయ సంఘే భవదీయ సంఘే హృష్టశ్చరామి యతిరాజ హృష్టశ్చరామి యతిరాజ హృష్టశ్చరామి యతిరాజ తతోస్మి మూర్ఖః తతోస్మి మూర్ఖః
తతోస్మి మూర్ఖః. నిత్యం త్వహం పరిభవామి గురుం చ మంత్రం తద్దేవతామపి న కించిదహో బిభేమి ఇత్థం శఠోప్యశఠవత్ భవదీయ సంఘే హృష్టశ్చరామి యతిరాజ తతోస్మి మూర్ఖః. 10వ శ్లోకం. హా హంత హంత హా హంత హంత హా హంత హంత మనసా క్రియయా చ వాచా మనసా క్రియయా చ వాచా మనసా క్రియయా చ వాచా యోహం చరామి సతతం యోహం చరామి సతతం యోహం చరామి సతతం త్రివిధాపచారాన్ 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 సోహం తవా ప్రియకరః సోహం తవా ప్రియకరః సోహం తవా ప్రియకరః ప్రియకృద్వద్వేవ ప్రియకృద్వదేవ 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 కాలం నయామి యతిరాజ కాలం నయామి యతిరాజ కాలం నయామి యతిరాజ తతోస్మి మూర్ఖః. తతోస్మి మూర్ఖః తతోస్మి మూర్ఖః. ప్రియకృద్వత్ ఏవ ప్రియకృద్వదేవ. అప్పుడు కలిపినప్పుడు సోహం తవా ప్రియకరః సోహం తవా ప్రియకరః ప్రియకృద్వదేవ. అక్కడ కొద్దిగా చూసుకోవాలి ఫుల్ శ్లోకం సేవించినప్పుడు. హా హంత హంత మనసా క్రియయా చ వాచా యోహం చరామి సతతం త్రివిధాపచారాన్ సోహం తవా ప్రియకరః ప్రియకృద్వదేవ కాలం నయామి యతిరాజ తతోస్మి మూర్ఖః. ஆழ்வார் ஆர்ஜியர் திருவடிகளே శరణం. శ్రీమద్వరవరముని తిరువడిగలే శరణం. 10 శ్లోకాలు మనం సేవించుకున్నాం ఆచార్య కటాక్షం చేత. రేపు మనకు గోష్ఠి 6:30కు ఉంటుంది. సేమ్ ఈ రోజు లాగానే 6:30కి షార్ప్గా స్టార్ట్ అవుతుంది. వారు శ్లోకం సేవిస్తారు. సూక్ష్మంగా మనం అర్థాన్ని సేవించుకుంటాం. అటుపైన ఆ, ఇంకా మిగిలినటువంటి 5 శ్లోకాలు మిగతా 2-3 రోజుల్లో దాన్ని పూర్తి చేసుకుంటా. అందరికీ మరొక మారు శుభ దీపావళి. రైట్. దీపావళి దీపముల యొక్క ఆవళి. ఏమిటి దీపావళి వెనక ఆంతర్యం? చీకటిని పారద్రోలటం. చీకటి అజ్ఞానం. చీకటిలో ఒక స్తంభాన్ని చూసి ఇది స్తంభమా మనిషా అని పొరపడే అవకాశం ఉంది. దానికి కారణం స్పష్టమైన జ్ఞానం లేకపోవటం వల్ల. అటువంటి ఆ చీకటి పోయి వెలుగు రావాలి అంటే జ్ఞానం రావాలి. ఇవాళ మనకు సాధారణమైన వెలుగుతోనేం పని లేదు కదా. విద్యుత్ దీపాలు ఉన్నాయి, చక్కగా స్విచ్ వేస్తే లైట్స్ వస్తున్నాయి. పవర్ పోయినా కూడా ఇన్వర్టర్స్ కూడా ఉన్నాయి, మనకు ఆ భయమే లేదు. కానీ వాస్తవానికి ఏ చీకటి పోవాలి, ఏ వెలుగు రావాలి అంటే దేహాత్మాభిమానము అనే చీకటి పోవాలి. దేహమే ఆత్మ అని అనుకుంటూ ఉన్నవాళ్ళం మనం అంతా. ఎన్ని గ్రంథాలు సేవించినా మళ్ళీ ఎక్కడో ఒక చోట అహంకారం మమకారం ఇవన్నీ విలయతాండవం చేస్తూనే ఉంటాయి. కానీ శరీరానికి విడిగా వేరొకటి ఉన్నది, దానికి జీవాత్మ అని పేరు. దానికి నిర్వాహకుడు శ్రీమన్నారాయణుడు. ఈ శరీరానికి నిర్వాహకుడు కూడా శ్రీమన్నారాయణుడే. చిదచిత్ వస్తు విలక్షణుడు శ్రీమన్నారాయణుడే. ఆ జ్ఞానం మనకు కలగాలి. అందుకని ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు రామానుజుడు మనకు అందించింది ఏమిటి?
నవరత్నాల లాంటి గ్రంథాలు అందించారు. ఒక దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు వేదార్థ సంగ్రహం అనే గ్రంథాన్ని నేను తెలుసుకోవాలి. తద్వారా అజ్ఞానంపై జ్ఞానం రావాలి. శరణాగతి గద్య సేవించాలి ఇంకొక దీపం వెలిగిస్తున్నప్పుడు. గీతా భాష్యం సేవించాలి. శ్రీభాష్యం సేవించాలి. భగవద్విషయం సేవించాలి. పూర్వాచార్యుల యొక్క స్తోత్రాలు సేవించాలి. ఆళ్వారాచార్య ప్రబంధాల యొక్క వ్యాఖ్యానాలు సేవించాలి. ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఈ భావనతోనే వెలిగించండి. అది నిజమైన దీపావళి మనందరికీ. ఎన్ని దీపావళి తర్వాత ఆ జ్ఞానం మనకు వస్తుందో తెలియదు. కానీ ప్రతి దీపావళికి కోరుకోవడం మాత్రం మన బాధ్యత, మన ధర్మం కూడా. అంతే కదండి. గ్రంథాలు సేవించినంత మాత్రం చేత పరిపూర్ణమైన జ్ఞానం వస్తుందని ఇక్కడ గ్యారంటీ ఉందా? ఏం లేదు. అవన్నీ రావాలి అంటే భగవద్ అనుగ్రహం ఉండాలి, భాగవతోత్తముల అనుగ్రహం ఉండాలి, ఆచార్య అనుగ్రహం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే స్వరూప జ్ఞానం మనకు మిక్కిలిగా భాసిస్తుంది. ఈరోజు సేవించిన పాసురాల్లో చాలా గంభీరమైన అర్థాలు ఉన్నాయి. వాటిని రేపు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనవాడ మామూలులే ఇట్లా అన్నారా, రామానుజులను సేవిస్తూ మనవాడ మామూలులే ఈ మాటలు అన్నారా అంటే మనం ఎంతటి వాళ్ళము అని తెలుస్తుంది రేపటి రోజున. చాలా అద్భుతమైన ప్రబంధం. ఆ? చక్కగా దీపావళిని ఈ భావంతో మనందరం జరుపుకుందాం. ప్రతి దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు ఏదో ఒక గ్రంథం మీ మనసులో మెదలాడాలి. రైట్. సో ఆయా గ్రంథాలని సేవించే ఒక భాగ్యాన్ని కృపచేసి స్వామి అని భగవంతుణ్ణి, భాగవతోత్తములని, ఆచార్యులను ప్రార్థిస్తున్నట్టుగా మనసులో భావించి దీపాలు వెలిగిద్దాం. దీపావళి పండుగలను చక్కగా జరుపుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజ దాసుడు. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి. అనేక మంగళాశాసనాలు. ఎవరైనా ఏదన్నా చెప్పాలి, మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మాట్లాడచ్చు. మా గోష్ఠికి సంత అవ్వలే కదా, 4 minutesలో కంప్లీట్ చేసుకుందాం. 4 minutesలో కంప్లీట్ చేసుకుందాం. నేను గోష్ఠి సంత అయిపోయింది అనుకున్న భావనలో ఉన్నాడు దాసుడు. గోష్ఠి వారందరికీ అనుమతి చేస్తున్నాడు దాసుడు. ఇప్పుడు వారు చెప్పినటువంటి సంత పాఠాన్ని మనం సింగిల్ టైం రిపీట్ చేసుకుందాం. 6 నుంచి 10 శ్లోకాలు త్వరగానే అయిపోతాయి. ఇప్పుడు మీరందరూ చక్కగా విన్నారు కాబట్టి ఫుల్ లైన్ కూడా సేవించగలరు. దాసుడు మెల్లగా చెప్తాడు, మీరు రిపీట్ చేయొచ్చు. అల్పాపిమేన భవదీయ పదాబ్జ భక్తి శబ్దాదిభోగ రుచిరన్వహమేధతేహ మత్పాపమేవ హి నిదానమముష్యనాన్యత్ తద్వారయార్యయతిరాజదయైక సింధో వృత్యా పశుర్నరవపుస్త్వహమీదృశోऽపి శ్రుత్యాదిసిద్ధ నిఖిలాత్మగుణాశ్రయోయం ఇత్యాదరేణ కృతినోపి మిథః ప్రవక్తుం అద్యాపి వంచన పరోత్ర యతీంద్రవర్తే దుఃఖావహోహమనిశం
तव दुष्टचेष्टः तव दुष्टचेष्टः शब्दादिभोगनिरतः शब्दादिभोगनिरतः शरणागताख्यः शरणागताख्यः त्वत्पादभक्त इव त्वत्पादभक्त इव शिष्टजनौघमध्ये शिष्टजनौघमध्ये विद्याचरामि यतिराज मिथ्याचरामि यतिराज ततोऽस्मि मूर्खः ततोऽस्मि मूढः नित्यं त्वहं परिभवामि गुरुं च मन्त्रम् नित्यं भवामि गुरुं च मन्त्रम् तद्देवतामपि न किञ्चिदहो बिभेमि तद्देवतामपि नित्यदहो बिभेमि खं शठोऽप्यशठवत् शठवत् भवदीयसङ्घे भवदीयसङ्गे दृष्टश्चरामि यतिराज ततोऽस्मि मूर्खः दृष्टश्चरामि यतिराज ततोऽस्मि मूढः हन्त हन्त मनसा क्रियया च वाचा हन्त हन्त मनसा क्रियया च वाचा योऽहं चरामि सततं त्रिविधापचारान् योऽहं चरामि सततं त्रिविधाचारान् सोऽहं तवा प्रियकरः प्रियकृद्वदेव सोऽहं तवा प्रियकरः प्रियकृद्वदेव सोऽहं तव कालं नयामि यतिराज ततोऽस्मि मूर्खः कालं नयामि यतिराज ततोऽस्मि मूर्खः ஆழ்வார் பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம் ரம்யஜாமாத்மீந்திராய மகாத்மனே ஸ்ரீரங்கவாசினே நித்யமங்கலம் समस्त परिवाराय सर्वदिव्यमंगल विग्रहाय श्रीमते नारायणाय नमः। जय श्रीमन्नारायण स्वामी जय श्रीमन्नारायण स्वामी जय श्रीमन्नारायण स्वामी।